ఈ ప్రపంచంలో మనమందరం చేస్తున్న యుద్ధము ఆధ్యాత్మికమైనది, అంతర్గత యుద్ధము. ఈరోజు మనలో చాలామంది అనుకున్నాం, అబ్బా ఏంటి పరిస్థితి, ఈ శోధన ఏంటి, ఈ వేదన ఏంటి అని బాధపడుతున్నాం. కొంతమంది అయితే పాస్ట్ లైఫ్ అంటే జరిగిపోయిన దాని గురించి కూడా బాధపడుతున్నామండి చాలామంది. అంటే పాస్ట్ లైఫ్ జరిగిపోయిన దాని గురించి మాట్లాడడం, ఆలోచించడం అంటే ఏంటనంటే, ఇప్పుడు టైం ఎంత, 7:55, 7:54, 7:54 వరకు కూడా పాస్టే, అది అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ 7:55 అంటే ఇప్పుడు గురించి ఆలోచించాలి మనం. రేపటి గురించి ఆలోచించొద్దు, అయిపోయిన వాటి గురించి ఆలోచించొద్దు. ఒకవేళ అయిపోయినవి మనకి కృతజ్ఞతపూర్వకంగా ఏదైనా కనబడి దేవుడికి మహిమ చెల్లించే కార్యాలు ఏమైనా ఉంటే, కుటుంబానికి ఏదైనా మంచి చేస్తున్నాయి అంటే, మనకేమైనా మంచి చేస్తుంది అంటే, మనము ఆరోగ్యంగా ఉండడానికి మంచి చేస్తున్నాయంటే అవి తలంచుకోవడంలో తప్పులేదు. కానీ మనకేదో హాని చేస్తుందట దేవాదేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ఇందాక మనం ధ్యానించుకున్నాము, ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 13వ వచనంలో పౌలు గారు అంటూ ఉన్నారు, నేను ఒక్కటి మాత్రం చేయుచున్నాను. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నోట్ ఇట్, ఒక్కటి మాత్రం, అన్నొద్దు. ఏం చేయాలి వద్దు. అవన్నీ భర్తను మార్చాలా, పిల్లల్ని మార్చాలా, కుటుంబ సభ్యుల్ని మార్చాలా, లేదంటే బిజినెస్సా, లేదంటే జాబా, ఇంకేం చేయాలి. నో, సమస్య ఎక్కడో లేదు, మన ఆలోచనలో ఉంది. చేయాల్సింది ఏంటంటే, నేను ఒక్కటి మాత్రం చేయుచున్నాను. అదేంటంటే, ఏమనగా గతమును మరిచి ముందున్న దానిని చేరుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన గ్రంథంలో ఆ యొక్క దానియేలు గారు గుహలో ఉన్నప్పుడు ఒక ప్రవక్తని దేవుడు జుట్టు పట్టుకొని తీసుకెళ్ళి స్పీడ్లో, అంటే ఏరోప్లేన్ స్పీడ్లో తీసుకెళ్ళి దానియేలుకు ఒక గుహలో దింపుతున్నాడు, అన్నం పెట్టు నా బిడ్డకని. అదేవిధంగా ఫిలిప్పుని కూడా ఇథియోపియా ఉద్యోగి దగ్గర నుంచి తీసుకురావడానికి కూడా, ఇంకో ప్లేస్లో పెట్టడానికి కూడా, దేవుడి పరిచయం చేయడానికి అలా పట్టుకొని ఆకాశంలో తీసుకొచ్చాడు. అంటే ప్రియమైన దేవుడు, ఇవి కట్టుకథలు కాదు, ఇవన్నీ నిజాలు. జోసెఫ్ కుపటినో గారు కూడా, పునీతుడు కూడా గాల్లో ఎగిరేవారు. అంటే అది ఎలాంటి అనుభూతి అంటే, అది హెవెన్లీ బీయింగ్, ఒక పరలోక రాజ్యంలో జీవిస్తున్న దేవదూతలకి తప్ప ఒక మానవుడికి అసాధ్యమైన విషయం అది. ఈ లోకంలో ఉంటూ ఈ మానవ శరీరంలో అలా ఎగరడం అనేది అసంభవం, అసలు ఎవరి వల్ల అవ్వదు. అంటే ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడి వాక్యాన్ని విశ్వసించిన వాళ్ళు జోసెఫ్ కుపటినో గారి వలె ఆనందభరితలం అవుతాం. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్నున్నా కూడా. కానీ మనం చేయాల్సింది ఏంటంటే, ఇది ఒక యుద్ధం అనే విషయం మనం మర్చిపోతున్నాం. ఇది మనం చేయాల్సిన అవసరం లేదు. యుద్ధము యెహోవాదే, నేను కదలక మెదలక ఉంటాను. ఆమేన్, హల్లెలూయా. నిర్గమకాండం 14:14. యాక్చువల్గా పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపించింది కార్పస్ క్రిస్టి 7వ తారీఖున మనం కొనియాడుతున్నాం కదా, దివ్య సప్రసాదనాథుడు. దాని గురించి ప్రిపేర్ అయ్యాను పరిశుద్ధాత్మదేవుడు చెప్తే. బట్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత పరిశుద్ధాత్మదేవుడు ఇంకో రీతిగా వేరే వైపు తీసుకెళ్తున్నాడు. దేవుడికి మహిమ కలుగుగాక. అంటే మనకున్న ఎంత తెలివిని షేర్ చేసేదానికంటే ఎక్కువగా నాకు బైబిల్ ఎంత తెలుసు అని షేర్ చేయడం అని చెప్పడం కాదండి. దేవుడి బిడ్డలుగా మనం చేయాల్సింది ఏంటంటే, దేవుడు తన బిడ్డల్ని ఓదారుస్తాడు, దేవుడు తన వాక్యాన్ని పంపించి మనకి పరిశుద్ధులు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తన వాక్యము ద్వారా మనకి విడుదలిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మన వాక్యాన్ని మన మధ్యలో పంపించి మనందరికీ కూడా మన గాయములకు కట్టు కడతాడు అనే విషయాన్ని మనం గుర్తుపట్టాలి. అందుకే ఒకసారి ఆలోచిస్తే, ఈ లోకంలో ఎవరైనా యుద్ధం లేకుండా చనిపోయారా? పుట్టిన పసికందు నుంచి గర్భంలో ఉన్నప్పుడు కూడా యుద్ధమే పాపం. ఆ పాపకి, పసికందుకి అమ్మ పాలు తాగితే ఆనందపడుతుందంట, అమ్మ టీ తాగితే అబ్బా ఈ వేడికి టీ తాగుతుంది మా అమ్మ అని బాధపడుతుందంట లోపల ఉన్న పసికందు. ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా తనకి. నీకు నాకే ఎండలకి ఇంత మండిపోతుంటే లోపల ఉన్న పసికందుకి ఇంకెట్లా ఉంటుంది, వామ్గా. మంచిది తినాలి, మంచిది తాగాలి, పెరుగు తినే బదులు మజ్జిగ చేసుకొని తాగాలి, పండ్లు మంచిది తినడం, జ్యూసులలో కలుపుకున్నప్పుడు మళ్ళీ షుగర్లు వేసుకొని ఎక్స్ట్రా వేసుకొని తాగడం మంచిది కాదు. ఉన్నది ఉన్నట్టుగా తాగడం, తినడం మంచిది. దాన్ని మళ్ళీ మిక్సర్ చేసి, దాన్ని మళ్ళీ ఇంకోటి కొట్టి ఇంకోటి చేసి, దాంట్లో పాలు యాడ్ చేసి, ఇంకేదో యాడ్ చేసి కంపు చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా ఎన్విరాన్మెంట్ ఇచ్చినట్టుగా పితాపుత్ర పరిశుద్ధాత్మ నామంలో దీవించి ప్రతిదాన్ని కూడా తిను. రాసుకో బైబిల్ వాక్యం, నిర్గమకాండం 23:25. నిర్గమకాండం 23:25. తినేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించాలి. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను,
ఎందుకంటే ఈ ఎండలకి బీభత్సంగా అయిపోతున్నాయి చాలా ప్రాంతాలు. కరువు రాబోతుంది భయంకరంగా. దయచేసి దానికోసం మనం సిద్ధపడాలి. తిన్న ఒక్క ముద్దైనా మనకి ఆరోగ్యం చేకూర్చాలంటే దేవుడి వాక్యానికి అది సాధ్యం. కాబట్టి దేవాదేవుడు మనందరికీ ఏం చెప్తున్నాడంటే, అసలు ఏం జరుగుతుంది మనలో? పౌలు గారు అంటున్నారు, నేను ఒక్కటి మాత్రం చేయుచున్నాను, ఏమనగా అది గతమును మరిచి ముందున్న దాని గురించి తీవ్రంగా నేను కృషి చేస్తున్నా అంటున్నాడు. వామ్మో, పౌలు గారే పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ తీవ్రంగా కృషిస్తే, అంటే తీవ్రంగా కృషి చేస్తుంటే, పని చేస్తూ ఉంటే, ప్రయత్నిస్తూ ఉంటే, మరి మనం ఎందుకు నిద్రపోతున్నాం ఆత్మలో? మనం ఎందుకు ఇంకా రెస్ట్ వచ్చిందిగా పడుకుందాం అనుకుంటున్నాం? వద్దులే ఈరోజు ప్రార్థన రేపు చేద్దాంలే అని ఎందుకు అనుకుంటున్నాం? జాబ్ విషయంలో అలా అనుకోవట్లే, బిజినెస్ విషయంలో అలా అనుకోవట్లే, తిండి 3 పూటలు తినే విషయంలో అలా అనుకోవట్లేదు, పక్కింటోళ్ళతోటి ఎనికింటోళ్ళతోటి ఎవరితో ముచ్చట్లు పెట్టలేడితే అట్లా అనుకోవట్లేదు. సీరియల్ చూస్తే ఒకవేళ సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఈరోజు చూడాలి, రేపు కూడా కాదు మళ్ళీ. అంటే ఈ పిచ్చి ఆలోచనలు ఉన్న వీటికే ఇంత స్థానాన్ని మనం ఇస్తే, ఈ లోకంలో ఉన్న వస్తువులకే పరిశుద్ధమైన కార్యము ప్రార్థన, పరిశుద్ధమైన కార్యము, పరిశుద్ధమైన జపమాలను ధ్యానించడం. ఆ బిడ్డిందాల సాక్ష్యం చెప్తుంది కదా, ఒక ప్రాటెస్టెంట్ అమ్మాయి పరిశుద్ధమైన జపమాల ఎలా చేస్తారని నేర్చుకొని గూగుల్లో ఇప్పుడు కథోలికుల మధ్యలో సాక్ష్యం చెప్పడం నిజంగా ఇది బీభత్సమే అండి. ఆమె నడియా దేవుడికి మహిమకరుడు గాక. కథోలికులు ఎంతోమంది ఈరోజు ఈ మే నెల అయిపోయింది, మే నెలలో ఎంతమంది ధ్యానించారో జపమాల ప్రార్థన తెలియదు, దేవుడికే తెలుసు. ఒక్కరు కూడా సాక్ష్యం చెప్పలే. అంటే నేను ఎవరిని తిట్టట్లేనమ్మా, ఏమనట్లేను తల్లి, చెప్తున్నాను. దేవుడు చేసే కార్యాలు అలా ఉంటాయి. ఎందుకు? దేవుణ్ణి విశ్వసిస్తే తప్పకుండా అద్భుతాలు జరుగుతాయి. ఆమె నడియా మన జీవితంలో, మన కుటుంబంలో, మన స్థితిగతుల్లో, పరిస్థితుల్లో తప్పకుండా జరుగుతుందండి. కానీ మనకు అంతా తెలుసు అని అనుకున్నామేమో. బైబిల్ అంతా తెలుసు, ఆది కాలం నుంచి దర్శన గ్రంథం వరకు చదివాను, ఇంకెందుకులే అనుకున్నామా? దేవుడు లేదంటున్నాడు, అస్సలు తెలీదు. వీఆర్ జీరో నాలెడ్జ్. దేవుడి ముందు, దేవుడి మహిమ ముందు, దేవుడి రూపం ముందు మనం ఇసుమంతా కూడా పనికిరాం. దేవుని ఎంచేంత స్థితి కూడా మనకి లేదు. అక్కడ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా గారు చూస్తూ ఉన్నారు దేవుణ్ణి ఎలా ఉన్నాడంటే, దేవాలయం మొత్తం నింపబడి ఉంది ఆయన వస్త్రముతో. దేవుడి యొక్క ఒక వస్త్రమే, ఒక చుట్టే వచ్చి దేవాలయాన్ని నింపితే అంత పెద్ద దేవాలయాన్ని, మరి యేసయ్య ఇంకా ఎంత పెద్దగా ఉన్నాడు, దేవుడు ఇంకెంత పెద్దగా ఉన్నాడు. ఆల్మోస్ట్ ఒక్క నిమిషం తల్లి, అయ్యా సారీ లార్డ్, సారీ మా కాల్ వచ్చింది. అంటే ప్రియమైన దేవుడు బిడ్డారా, ఎవరికో ఫీవర్ వచ్చిందంటే ప్రేయర్ చేయమని పెడుతున్నారుగా. ఎస్, వాక్యానికి సమర్పించుమా, నువ్వు ప్రేయర్లోనే ఉన్నావుగా, వాక్యానికి సమర్పించు తల్లి, వాక్యానికి సమర్పించు, ఇంట్రెస్ట్ చూపించు. నీకు తెలిసిన ప్రేయర్ రిక్వెస్ట్లు, మీకు తెలిసిన ప్రేయర్ రిక్వెస్ట్ వాక్యానికి సమర్పించండి. మిమ్మల్ని జాయిన్ అవ్వమనేది ఎందుకు? ఒక్కరే ప్రార్థన చేయడానికా? కాదు, మీకు వచ్చింది ఆ ప్రార్థన విన్నపం అంటే మీరు ప్రార్థిస్తే స్వస్థత అవుతుందని అర్థం. వాక్యానికి సమర్పించండి. అది నువ్వు చేయలేవు, నేను చేయలేను, వాక్యానికి సమర్పించాలి. దయచేసి వాక్యం వింటున్నప్పుడు ప్రార్థన విన్నపాలు మన చేతిలో ఎన్నున్నాయి, దాన్ని బట్టి గొప్ప కాదు. ఒక్క ప్రార్థన విన్నపం వస్తే మన దగ్గరికి దాన్ని సరెండర్ చేయడం మన బాధ్యత. సరెండర్ చేసిన తర్వాత దేవుడి చిత్తం, చేయడం చేయకపోవడం ఆయన చిత్తం, అది మనం ఏం చేయలేం. సరెండర్ చేసిన తర్వాత ఊరికే మళ్ళీ డబ్బా కొట్టినట్టు కొట్టొద్దు దేవుడి దగ్గరికి వచ్చి 99 సార్లు. దేవుడు విన్నాడు అనే విశ్వాసమే ప్రార్థన. దేవుడు విన్నాడు అనే విశ్వాసం లేకుండా ఏం ప్రార్థనలు చేస్తున్నాం మనం? కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా గుర్తుపట్టండి, ఈ లోకంలో మనం ఒక యుద్ధమే చేస్తూ ఉన్నాము. ఆధ్యాత్మికమైన యుద్ధం ఇది. ఒక గర్భిణీ స్త్రీ పాపని కనడానికి ఒక యుద్ధం చేసింది. అక్కడ ఏంటి అంటే, చస్తానో బ్రతుకుతానో తెలియదు, కానీ నిజంగా నేను బ్రతుకుతాను, నా దేవుడు బ్రతికిస్తాడు, పిల్లల్ని పుట్టిస్తాడు, సుఖ ప్రసవాన్ని దేవాదేవుడు ఇస్తాడు అనే నమ్మకమే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని సురక్షితముగా పిల్లల్ని కనేలాగా దేవాదేవుడు చేస్తాడు. ఆమె అడిగా దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె అంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా దేవుణ్ణే ముందు పెట్టుకోగలగాలి. ఏ విధంగా అయితే దావీదు దేవుడు హృదయానుసారుడు అని దేవుడు చెప్తూ ఉన్నాడో, నమ్మకస్తుడు అని దేవాదేవుడు చెప్తున్నాడో, అంత మాత్రమే కాదు, దావీదు ప్రతి సమయంలో కూడా దేవుని తన కనుల ముందుట పెట్టుకున్నాడు. అటు ఇటు తునకలేదు, అటు ఇటు వనకలేదు, అటు ఇటు లెఫ్ట్ ఆర్ రైట్ అని కన్ఫ్యూజన్ లేదు. హీఈస్ ఇన్ ద వే, హీఈస్ ఆన్ ద వే, హీఈస్ ఇన్ జీసస్ వే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అంటే యేసయ్యను పట్టుకున్నాడు. అయిపోయి కంప్లీట్.
దేవుని పట్టుకొని వాడు భయపడతాడు. దేవుడు అంటే తెలియని, దేవుడి శక్తి ఏంటో తెలియని వాడు భయపడతాడు. 24 గంటలు భయమే. జపమాల చేద్దామన్న భయమే, ప్రార్థన చేద్దామన్న భయమే, వాక్యం చదువుదామన్న భయమే, చేయకపోయినా భయమే, ఎవరితో అన్న మాట్లాడదామన్న భయమే, అత్తమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడదామన్న భయమే, మన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మాట్లాడదామన్న భయమే, ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తున్నారన్న భయమే, భర్త వస్తున్నాడన్నా కూడా భయమే ఆఫీస్ నుంచి. ప్రియమైన దేవుడు బిడ్డారా, ఏమైపోతుంది ఏమైపోతుంది ఏమైపోతుంది. 10 మంది కుష్ఠరోగుల్లో యేసుప్రభువు వారు అంటూ ఉన్నారు, మన కొత్త నిబంధనలో 10 మందికి కూడా చెప్తున్నాడు యేసయ్య, దేవుడు తారతమ్యం చూపించడు, పక్షపాతి కాదు. ఇప్పుడు 37 మంది వచ్చామనుకోండి, 37 మందికి వాక్యం చెప్తున్నాడు. అది రిసీవ్ చేసుకునే నీలో నాలో ఉంది ప్రాబ్లం. దేవుడి వాక్యం అందరికీ ఒకే రీతిగా బోధించబడుతుంది, కానీ తీసుకునే వ్యక్తిలో ఉందండి. శక్తినే తీసుకుంటున్నాం అందరూ. వాక్యములో ఉన్న అద్భుతమైన దేవుణ్ణి మనం పొందుకుంటున్నాం. ఆయన స్వస్థతని స్వీకరిస్తున్నాం, గాయాలకి కట్టు పంపిస్తున్నాడు, కానీ తీసుకోవట్లేమేమో. ఎవరో ఒక ఆమె, ఇప్పుడు నువ్వు రీసెంట్గా పాపనో బాబుకో జన్మనిచ్చావు, నువ్వు ఫోన్ చూస్తున్నావు. ఎందుకు చూస్తున్నావు? నువ్వు కళ్ళు మూసుకుని వాక్యం వినమని దేవుడు చెప్తున్నాడు కదా నీకు. ఏం చేద్దామని జాయిన్ అయ్యో గ్రూప్లోను. ప్రియమైన దేవుడు బిడ్డలారా, గుర్తుపడదాము ఈ సమయంలో, దేవుడు చేయమన్నది చేయకపోవడమే పాపం. దేవుడు చేయమన్న పని చేయకపోవడమే పాపం. ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నామా, తప్పుగా అనుకోవద్దు. దేవుడి పరిచయకి రాకముందు చెప్తున్నా నేను, ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు నాకు, వెళ్ళిపోదాం. వద్దయ్యా, నా వల్ల కాదు, ఈ టార్చర్ నా వల్ల కాదు, వామ్మో నేను ఏగలేను, అత్తమామతో నేను ఉండలేను. నీకు జాబ్ ఉంది కదా, అప్పుడు నేను జాబ్ చేస్తున్నాను కదండి, కదా, ఇద్దరం ఎంతో కొంత సంపాదిస్తున్నాం కదా, వెళ్ళిపోదాం. రెంటెడ్ హౌస్లో అని ఉన్నాం. ఇక్కడ సొంత ఇల్లు ఉంది, కానీ రెంటెడ్ ఇల్లులోకి వెళ్ళి ఉందాము, ఆ రెంటెడ్ ఇల్లులో బ్రతుకుదాము, ఎట్లయినా సరే బ్రతుకు, కానీ ఇక్కడ మాత్రం వద్దు. ఎందుకు? ఎస్కేప్ అవ్వాలి. ఎక్కడి నుంచి? అత్తమామల దగ్గర నుంచి ఎస్కేప్. డివైడ్ చేసే స్పిరిట్ పరిశుద్ధాత్మ కాదు. ఐక్యతని చెడగొట్టే ఒక ఆత్మ దేవుడి ఆత్మ కాదు, అది సాతానాత్మ. అయితే ఇప్పుడు మా అత్త మామయ్య, లేదంటే మీ అత్త మామయ్య, మీ కుటుంబ సభ్యులు, మా కుటుంబ సభ్యులు, వాళ్ళు ఏ ఆత్మ చేత నడిపింపబడుతున్నారో పక్కకు పెడితే, నువ్వు నేను ఏ ఆత్మతో నడిపింపబడుతున్నావంటే సాతాను ఆత్మతో. ఎందుకు? ఏమన్నావు? ప్రభువా, నా అత్త మామని మార్చండి, నా బిడ్డల్ని మార్చండి, నా కుటుంబ సభ్యుని మార్చండి అని అడగకుండా నన్ను తీసుకెళ్ళిపో, ఇక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళిపో. మనం చాలా తెలివికల్లో ఉన్నాం కదండి, తప్పుగా అనుకోద్దుమా. సంపాదించే భర్త కావాలి, నువ్వు నేను కన్న పిల్లలు కావాలి. కానీ ఎందుకంటే రక్తం పెట్టి కన్నాంగా పిల్లల్ని కావాలి. భర్త లేకపోతే సంపాదన ఎవరు సంపాదిస్తారు, ఎవరు పోషిస్తారు? మా తప్పుగా అనుకోదు, ఉన్నదే చెప్తాను, హార్ట్కి టచ్ అయినా పర్లేదు. సంపాదించాలి, భర్త పోషించాలిగా. ఒక్కొక్కసారి నీకు నాకు భర్త మీద కోపం వచ్చినప్పుడు, అయ్యో సంపాదిస్తున్నాడుగా, ఈయన నిష్పెట్టిపోతే నన్ను ఎవరు సాకుతారు? అత్త మామ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు సంపాదించి పెట్టట్లేరు కదా. అది మన తెలివి, హ్యూమన్ మెంటాలిటీ, హ్యూమన్ ఇంటలెక్ట్, హ్యూమన్ యొక్క మనిషి మానవుడి యొక్క దృక్పథం దేవుడికి అర్థం కాదా? హృదయ అంతరంగంలో ఉన్నది మొత్తం బట్టబయలు చేస్తే నువ్వు నేను బ్రతకలేం మనుషుల ముందు. దేవుడు గొప్పవాడు, రహస్యంగానే మాట్లాడుతున్నాడు. ఇంకా ఈచ్ అండ్ ఇండివిజువల్తో పాటు అందరితో మాట్లాడుతున్నాడు దేవదేవుడు. నువ్వు నేను తప్పించుకున్నది అనుకునేది బాధ్యత నుంచి, దేవుడిచ్చిన బాధ్యత. నువ్వు నేను పుట్టకముందే దేవుడికి ప్రణాళిక ఉంది. నీ బాబు నా బాబు, నీ పిల్లలు నా పిల్లలు పుట్టకముందే వాళ్ళకి ఎట్లా ప్రణాళిక ఉందో, నువ్వు నేను పుట్టకముందే దేవుడికి ప్రణాళిక ఉంది. ఆ ఇంటిలోనే నువ్వు నేను కోడలుగా ఎందుకున్నాము, ఆ ఇంటిలోనే నువ్వు నేను భార్యగా ఎందుకున్నావు, ఆ ఇంటిలోనే నువ్వు నేను ఎందుకు ఒక ఆధ్యాత్మికంగా, ఒక శారీరకమైన పరంగా ఒక బాధ్యతను వహిస్తున్నావు అంటే దేవుడి చిత్తం అది. ఆ తల్లికి నువ్వు ఉండాలి చిత్తం, ఆ అత్తకి నువ్వు ఉండాలి చిత్తం, లేదంటే ఈ కోడలికి అలాంటి అత్త ఉండాలి చిత్తం. దేవుడి చిత్తం అది. లేదంటే ఆగం మనం తప్పుగా అనుకోవద్దు. మా భర్తని పిప్పి 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 చేసేస్తాం మనం. సంపాదించే భర్త ఉండి సంపాదని వృధాగా ఖర్చు చేసే భార్య ఉంటే సరిపోతుందండి. సంక నాకిపోతుంది ఆ కుటుంబం. ఏసునామలో ఎవరి పట్ల కూడా అవ్వకుండా నుండిగాక. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చిన్న ఫంక్షన్ వచ్చింది, ఏదైనా చిన్న ఫంక్షన్ అనుకుందాం, చిన్న ఏదో ఫీస్టో ఏదో ఫంక్షన్ ఏదో వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి?
ఉన్న బట్టలలో సర్దుకొని ఒక చీరో డ్రెస్సో మంచిదో ఐరన్ చేసుకొని పెట్టుకొని మంచిగా ఏదైనా ఉన్న దాంట్లో గోల్డో ఏదో కొన్నయో వేసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది ఒక్కరోజుకి. ఆ ఒక్కరోజుకి 10,000 పెట్టి చీర కొనాల్సిన అవసరం లే. ఉంటే స్తోమత ఉంటే 5,000 పెట్టి చీర కొనాల్సిన అవసరం లే, లేదంటే 2,000 పెట్టి కొన్నా అవసరం లే. ఆ 2,000 పెడితే రేషన్ వస్తుంది ఇంట్లో. ఆ 2,000 పెడితే లేదంటే నెలకి సరిపడా బియ్యం బస్తా వస్తుంది 1,500కే, 25 కిలోల బస్తా. బుద్ధి ఉండాలి మనకి. ఏం చేస్తున్నాం ఇంట్లో? ప్రియమైన దేవుడి బిడ్డ, మనలో చాలామంది వ్యర్థంగా చేస్తున్నామేమో కొన్ని పనులు. గుర్తుపెట్టుకోవాలి. నా భర్త ఇవ్వట్లేడు, నా పిల్లలు డబ్బులు ఇవ్వట్లే, నా చేతికి ఇస్తలేరు, అత్తమామలు అమ్మ నాన్నల కంప్లైంట్లు ఈ రోజులలో. ఇస్తే ఏం చేస్తావు? ఇవ్వకపోతే ఏం చేస్తావు? దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేయి, మనుషులు ఇవ్వాలని కాదు. కొన్ని విషయాలు జరిగాయండి ఈ 2-3 రోజులలో. ప్రతి క్షణం నిరుత్సాహమే. స్పిరిట్ అట్లా కనెక్ట్ అవుతుందండి. ఆ యొక్క పిచ్చోడు, ఆ యొక్క సాతానుగాడు, మెంటల్ గాడు ఎప్పుడు ప్రార్థన చేయకుండా ఉంటామో అప్పుడు అటాక్ చేస్తుంటాడు వాడు. 24 గంటలు వాడి పని అదే. అందుకే డీవ్ అంటే ఏమంటారు, దాన్ని ఏమంటారండి, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు చూస్తూ ఉన్నాడు. నువ్వు నేను ఖాళీగా ఉంటామేమో ప్రార్థన చేయకుండా, కానీ ఆడు ఖాళీగా ఉండడు. టెంప్ట్ చేయకుండా, శోధించకుండా. వాడి పనే అది. వాడు ఒక్కసారి నెట్టివేయబడ్డాడు కాబట్టి ఈ యొక్క భూలోకంలోకి మొత్తం వాడి పని అది. 24 గంటలు పని అదే. ఎట్ ఏ టైం లక్షల కోట్ల మంది ప్రజల మీద వాడు బాణాన్ని విసిరేయగలుగుతాడు. అంత శక్తి ఉంది స్పిరిట్కి, అంటే ఆత్మకి, కనబడని ఆత్మకి. మరి మనం ఎంత అటెంటివ్గా ఉండాలి? దేవుల్లో ఉన్న బిడ్డలము. వాక్యం చెప్తుంది అక్కడ, ఎల్లవేళ ప్రార్థించండి, విసుగక ప్రార్థించండి, అలవక ప్రార్థించండి. 1 గంట అయినను మేల్కొని ఉండి ప్రార్థించలేకపోయిరా పేతురు, యోహాను, యాకోబు, నన్ను పేరు పెట్టి దేవాదేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఏంటి ఇలా ఉన్నాం మనం? శ్రమలు ఉన్నాయండి, కష్టాలు ఉన్నాయండి, బాధలు ఉన్నాయండి. ఎన్ని రోజులు గ్యాప్ వచ్చింది ప్రార్థనకి? ఎన్ని రోజులు గ్యాప్ వచ్చింది బైబిల్ వాక్యం చదవకుండా? ఎన్ని రోజులు గ్యాప్ తీసుకున్నావు? వచ్చింది కూడా గ్యాప్ తీసుకున్నావు. నా వల్ల అయితే లేదు. అరే, మనకు అర్థం కావట్లేదండి. వాక్యానికి శక్తి ఉంది, వాక్యానికి స్వస్థత చేసే శక్తి ఉందంటే వాక్యం దగ్గరికి రాకుండా అన్ని తిరుగుతా అంటావేంటి? విజ్డమ్ వాక్యం చెప్తూ ఉంది. సొలొమోను జ్ఞానగ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం, మూలికలు కానీ మందుకట్టులు కానీ నోటేట్. ఈ ప్రపంచంలో ఎన్నో మూలికలు ఉన్నాయి, ఎన్నో వైద్యాలు ఉన్నాయి, ఎన్నో నాటు వైద్యాలు ఉన్నాయి, ఎన్నో మెడిసిన్స్ ఉన్నాయి. ఇదేదో హోమియాలజా, ఏదో థయాలజా, ఇంకేదో ఉన్నాయి, హోమియోపతి, థయోపతి, ఇంకే సంథింగ్, ఏ పతిలో నాకు తెలియదు. ఎన్నో ఉన్నాయి. కొంతమంది అడుగుతారండి, హోమియోపతి వాడుతున్నావా అని అంటారండి. నేను విన్నాను. ఆమె జర చబ్బీగా, జర లావుగా, తెల్లగా అయితే ఆమెను ఏమంటున్నారంటే హోమియోపతి వాడుతున్నావా అనింది. నేను ఆమె చూస్తున్నాను, ఆమె అంటుంది అవును హోమియోపతి వాడుతున్నాను. హోమియోపతి వాడితే లడ్డుగా తెల్లగవుతారా? ఇది ఎక్కడిది? బయటికి కనబడే అందం గురించి ఎన్ని రోజులు ఫోకస్ చేస్తామో లోపలున్న అందాన్ని కోల్పోతాం. ఇది నేను చెప్పట్లేదు, పేతురు రాసిన లేఖలో ఉంది. లోన అందం మనకు కావాలి. ఆధ్యాత్మికతలో యుద్ధము దీనికోసం మనం చేస్తున్నాం. అంతర్గత యుద్ధం కోసం మనం, ఆత్మ కోసం, అందం కోసం మనం చేస్తున్నాం ఈ లోకంలో పోరాటం. బయటికి కనబడే అందం గురించి మనం పోరాటం చేయట్లే. ఒకవేళ అలా చేస్తే మనం క్రైస్తవం కాదు, మనం క్రీస్తు బిడ్డలని అసలే కాదు. నిజం చెప్తున్నాను. పరిశుద్ధమైన దేవాదేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డల మనందరికీ కూడా ఇదిగో పౌలు గారు అంటున్నారు కదా, ఏ విధంగా అయితే గతమును మర్చిపో, ఫర్గెట్ అబౌట్ ద పాస్ట్. తీసుకురాక ముందుకి. భర్త మర్చిపోయాడా పాస్ట్? భర్త మర్చిపోయాడా? పిచ్చి పనులు చేశాడా? మర్చిపోయాడు, అయిపోయింది. సమాధి చేసేయి. మళ్ళీ ఎందుకు తవ్వుతున్నావు దాన్ని? ఎందుకు లేవడుతున్నావు సాతాన్ లాగా నువ్వు నేను? హీ ఈజ్ నాట్ పొజెస్డ్ బై ద ఈవిల్, మేబీ యు ఆర్ పొజెస్డ్ బై ద ఈవిల్. చూసుకో, ఆయన కరెక్ట్గానే ఉన్నాడేమో, నువ్వు పొజెస్ అయినావు. చూసుకో, నువ్వు నేను. ప్రియమైన దేవుడి బిడ్డలారా, వెనుకున్న వాటిని మరిచిపోయి నేను ఇప్పుడు ముందున్న వాటి కోసం తీవ్రముగా కృషి చేస్తున్నాను. ఆమేన్. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనం కృషి చేయాలి. దేంట్లో తెలుసా? ఆత్మలో. శారీరకంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ ఉంది, ఒక స్త్రీ ఉందండి, 25 కిలోల బస్తా బియ్యం ఎట్లా మోస్తుంది? కొంతమంది బలవంతులు ఉంటారు అనుకోండి, సరే 50 కిలోలు తీసుకోండి, ఎట్లా మోస్తుంది? మోయలేదు. తెలిసినప్పటికీ కావాలని వెళ్ళి మోస్తే ఏమన్నా అవుతుంది? ఎందుకు చేస్తున్నావు? ఎత్తొద్దని దేవుడు చెప్పినప్పుడు ఎందుకు ఎత్తుతున్నావు? ఎందుకు లాక్కెళ్తున్నావు అటు ఇటు? బెడ్రూమ్లో దేవాదేవుడు చూపిస్తున్నాడు, ఎవరో లాగుతున్నారు బియ్యం బస్తాని. గర్భిణీ స్త్రీ, డోంట్ డూ దాట్. బరువులు ఎత్త, దేవాదేవుడు చెప్తున్నాను నీకే. భర్త వచ్చినాక చేయించుకో. ఏదైనా ఉంటే కాళ్ళ ఇలబడి చేయకు.
దేవుడిచ్చాడు అది వరాన్ని నీకు, గిఫ్ట్ ఆఫ్ ఊంబ్. దయచేసి చేయొద్దని చెప్తున్నాడు దేవాదేవుడు. చిన్న చిన్న బరువులైనా సరే కొంచెం చూసుకొని చెయ్యి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, సడన్గా లేసేటప్పుడు కూడా చూసుకోమని దేవాదేవుడు చెప్తున్నాడమ్మా. మోకాల మీద లేస్తున్నా ఒక్కొక్కసారి ఒక స్త్రీ ఎవరు అంటే, ప్రియమైన దేవుడు బిడ్డలారా, ప్రతి చిన్నదానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇది చేయి, అది చేయి, ఇది చేయొద్దు, అది చేయి, అది చేయొద్దు అని చెప్తున్నాడు కదా దేవుడు. ఇంత ఈజీగా మనల్ని నడిపిస్తున్నాడే దేవుడు. మరి దేవుడికి మనకి కృతజ్ఞత వద్దా? మే నెల మొత్తం కాపాడావు ప్రభువా, జూన్ నెల మొదటి ఒక రోజు నన్ను ఇలా తీసుకొచ్చి పెట్టావు ప్రభువా, ఈ బ్రతుకు నీ భిక్ష ప్రభువా అని ఈరోజు ఎంతమంది అండి గంటకి పైగా స్తుతించింది దేవుణ్ణి? మనలో ఎంతమంది చేశారు? దేవుడు చెప్పుకో, నాకు చెప్పకు. అబద్ధమాడకు. ఒక్క ప్రార్థన విన్నపము కూడా లేకుండా కేవలం నువ్వు నాకు జీవితం ఇచ్చావు ప్రభువా. స్తోత్రం అనేది స్తుతి ప్రార్థన, అది స్తుతి గీతం, అది స్తోత్ర గీతం, అది పాట, అది పాటలు ఎక్కువగా పాడడం కూడా. అందులో కూడా మళ్ళీ ప్రార్థనలు యాడ్ చేసుకొని అందులో కూడా వీళ్ళు స్వస్థత ఉండాలి, అందులో కూడా నేను స్వస్థత ఉండాలి, అందులో కూడా నా బిడ్డల యొక్క భవిష్యత్తు బాగుండాలి, అందులో కూడా వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి. ఈ ప్రార్థన విన్నపాలు ఏమీ లేకుండా ఈరోజు ఒక గంట సేపు నువ్వు కానీ నేను కానీ మన గ్రూప్లో ఎవరైనా కానీ బిడ్డ దేవుని స్తుతిస్తే గొప్ప విషయం అయ్యా. ఆమేన్, హల్లెలూయా. యు ఆర్ కంప్లీట్లీ పరిపూర్ణమైన పరిశుద్ధాత్మతో నింపబడి నడిపింపబడుతున్నావని అర్థం. అంటే కృతజ్ఞతపూర్వకమైన హృదయం. వెనుకున్న వాటిని మర్చిపోయి ముందున్న దానికోసం కృషి చేయాలంటే వెనుకున్న మంచి విషయాలు మర్చిపోదు, చెడ్డ విషయాలు మర్చిపోవాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేసిందమ్మా. అంటే ఎవరికైనా ఊరట కలుగుతుందని చెప్తున్నా. ఈ పిచ్చిదానికి పరిచయని దేవుడు ఎందుకు ఇచ్చాడో నాకు అర్థం కాలేదు. నేనే పిచ్చిదాని అంటే జోషనే అంటున్నా. ఈ గాడిదకి దేనికి కూడా పనికిరాదన్నారు అందరూ. దేనికి కూడా యూజే లేదు నీ వల్ల. నేనేం బయట పెట్టుకుంటే నా కుటుంబ జీవితాన్ని, కానీ వచ్చిన కుటుంబ రిలేటివ్స్తో సహా తల్లిదండ్రుల వరకు కుటుంబ సభ్యులు మొత్తం, ఇటు నా తరపున అటు మా ఆయన తరపు నుంచి అందరూ కూడా ఈమె వల్ల ₹1 లాభం లేదు. వాళ్ళ చూపులు కత్తుల వల్ల పొడుచుకుంటున్నాయి నాకు. ఐ నో ఇట్. పరిశుద్ధాత్మ దేవుడు వామ్మో అక్కడ నిలబడి ప్రార్థన చేసుకుంటున్న మనసులలో అందరి మనసులో ఏముందో చెప్తుంటే చచ్చిపోతాను అనుకుని, ప్రభువా నాకు రివీల్ చేయకు, నాకు చెప్పకు, వద్దు అన్నాను నేను దేవుణ్ణి. దేవుడు అన్నాడు స్తుతించు. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ జీసస్, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ జీసస్. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మన ఇంటిలో ఎవరో ఒకరి ఇంటిలో దేవదేవుడు చెప్తున్నాడు, క్రాస్ స్లీవ మళ్ళీ మళ్ళీ పడిపోతుంది. మళ్ళీ ఇంతకుముందు చెప్పాడు దేవుడు, మళ్ళీ పడిపోతుంది. దానికి కారణం ఏంటి తెలుసా? నీకు దేవుడు సత్యం చెప్తుంటే నువ్వు అసత్యం వైపు వెళ్తున్నావు. దేవుడు నిన్ను ఆకర్షిస్తుంటే వద్దు నాకు ఈ జీవితం అదే బాగుందని వెళ్తున్నావు, కానీ సత్యమేంటి ప్రభువా అని నువ్వు ఇర్మియా గ్రంథం 33:3 రాసుకో. ఇర్మియా గ్రంథం 33:3 ఎత్తిపట్టి ప్రార్థించు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు కంప్లైంట్స్ ఎక్కువైపోయాయట. అన్ని ఇచ్చాడు దేవుడు, ఏమి ఇవ్వలేదని కాదు. ఇంతకుముందుకు నీకు ఏదైతే లేదో అది దేవుడు ఇచ్చేశాడు, ఆల్మోస్ట్ అంతా ఇచ్చేశాడు. బట్ ఇప్పుడు నువ్వు మళ్ళీ ఏమంటున్నావు అంటే, పక్కనున్న భర్తని, ఇచ్చిన గర్భఫలాన్ని, ఇచ్చిన పిల్లల్ని పక్కకు పెట్టేసి ఎవరో ఇప్పుడు 3వ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నా, లేదంటే తీసుకెళ్ళమంటున్నావు దూరంగా అక్కడి నుంచి. అందుకే దేవుడు ఏమంటున్నా అంటే, కృతజ్ఞత ఎక్కడా? ఓ స్త్రీ, కృతజ్ఞత ఎక్కడ? లెటర్ జే. నా పేరు కూడా జే తోటే స్టార్ట్ అవుతుంది కదా, లెటర్ జే. ఎక్కువగా మీరు బాగా ప్రశ్నిస్తున్నారు దేవుని ప్రశ్నిస్తే పిచ్చోలని చేస్తాడు దేవుడు. నేను చెప్పట్లే, సొలొమోను జ్ఞానగ్రంథం చెప్తుంది. ఆ ప్రశ్నించేది ఎవడు తెలుసా? లూసిఫర్ గాడు. దేవుని వాడిని పిచ్చోని చేస్తాడు కాబట్టి ఈ లోకంలో పడిపోయాడు వాడు. పిచ్చోలని చేస్తాడు దేవుడే చేస్తాడు. అవును, నిజమే, ఉన్నదే చెప్తున్నా నేను. అంతగానంగా ప్రశ్నించొద్దు. దేవుడు నీకు నాకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. నేను అనుకున్నాను, ఈ పిచ్చిదాన్ని నువ్వు విడిచిపెడితే ప్రభు, ఆ హాస్టల్లో చచ్చిపోయి ఎన్నో సంవత్సరాలు అయింది పాటికి. 23 ఏండ్లకి బీటెక్ అయిపోయింది, 23 ఏళ్ళకి పెళ్లి చేసావు ప్రభా. ఇప్పుడు ఆల్మోస్ట్ 23 నుంచి ఇప్పుడు 37 ఏళ్ళ, అంటే 9 ఏడు పడుతుంది అనుకోండి. నాకు తెలిసి 22 ప్రభా, 22 స్టార్టింగ్లో అనుకుంటా పెళ్ళి అయింది, బీటెక్ అయిపోగానే. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కడే చెప్తాను సింపుల్గా, ఎవరిని హైలైట్ చేయను, ఎవరిని తక్కువ చేయను. 430 ఏండ్లు, 430 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు అంటే అప్పుడు కూడా వాళ్ళకి ఆ ప్రేరు లేదుగా. ఆ బిడ్డలు యాకోబు యొక్క అబ్రహాము సంతానము, యాకోబు సంతానము, ఈసాకు సంతానము దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి, అయ్యో నా బిడ్డకి మాట ఇచ్చానే అని లక్షలాది మంది ప్రజల్ని బయటికి తీసుకొస్తున్నాడు బానిసత్వం నుండి. ప్రియమైన దేవుడు బిడ్డారా, తెలిసి తెలియని వయస్సు ఎందుకు బ్రతుకున్నారో నాకే తెలీదు. పెళ్ళి జరుగుతూ ఉందని తెలుసు, పెళ్ళి అవుతుంది కొన్ని రోజులలో అని తెలుసు. ఎవరో వచ్చి అన్నారు, వామ్మో గీ పెళ్ళి ఎట్లా చేసుకుంటున్నారా అన్నారు. అనగానే నేను మా వదిన ఒక దగ్గరికి వచ్చి, వదిన నా కోసం ప్రే చేయి వదిన, నాకు భయం అవుతుంది వదిన
అనగానే మా వదిన వాక్యం తీసింది. అప్పటికి కూడా మాకు ఇది తెలియదు, ఇక్కడదో తెలియదండి, పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరణ అది కూడా. అప్పటికి అంత వాక్యం తెలియదు, అంత బైబిల్ చదవలేదు. కానీ ఇంటర్మీడియట్లో కొంచెం బైబిల్ టచ్ ఉంది అంతే. కాన్వెంట్లో చదివాను కదా, తీసుకొచ్చి బైబిల్ వచ్చి తీసి చదవగానే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను అనేకులకు నిన్ను ఆశీర్వకరంగా మారుస్తాను అన్నాడు దేవుడు. ఆమె అలిగా మా వదిన కూడా సాక్ష్యం. అప్పుడు ఈ పిచ్చిదానికి ఆ వాగ్దానం ఇచ్చేసరికి నేను అనుకున్నాను, అట్టెట్టవుతుంది, నేను తీసిందేంటి వచ్చిందేంటి వాక్యం, ర్యాండమ్గా తీశాను. ఆదికాండం దేవుడు చూపించాడు. అబ్రహాము జీవితం, మమ్రే వద్ద దేవుడు దర్శించాడు, అబ్రహాన్ని చూపించాడు. అంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, నాకు అర్థమైంది, నేను చెప్తున్నాను. అప్పుడు నేను వాక్యాన్ని నమ్మలే. అప్పుడు నాకు వాక్యం అంటే తెలీదు, అంత శక్తి ఏంటో తెలీదు, అసలు దేవుడు అంటేనే తెలీదు ఈ పాపాత్మురాలికి. ఆ సమయంలో నేను నమ్మలే. నా నమ్మకాన్ని కాకపోయినా కానీ దేవుడి ప్రేమ నన్ను నడిపిస్తూనే ఉంది. లిటరలీ చెప్తే నా జీవితం, మీ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు నన్ను అసహించుకుంటారు. చెప్తాను, ఒక సమయం వస్తుంది తప్పకుండా నా సాక్ష్యం చెప్తాను. ఎవ్వరు కూడా నా ముఖం కూడా చూడరు ఒకవేళ నేను చేసిన పాపాలు చెప్తే. కానీ నా దేవుడు చూశాడు, నా దేవుడు నన్ను చూశాడు, నా పాత జీవితాన్ని చూశాడు, నా రోత జీవితాన్ని చూశాడు, నేను పడ్డ బాధలు చూశాడు, నేను విడిచిన కన్నీరు చూశాడు. నేను అప్పటికి కూడా దేవుడిని మొరపెట్టలేదు. అప్పటికి కూడా నాకు దేవుడి గురించి ఎవరికి చెప్పలేదు. తల్లిదండ్రులు ఏదో కేవలం జపమాల తీసుకోవాలని అన్నారు, కానీ జపమాల ప్రార్థన చేయాలి, మరి ఇతని మధ్యస్థ ప్రార్థన అడగాలి, ఏసైని ప్రేమించాలని ఎవరు చెప్పలేదు. అయ్యో స్లీవా అంటే శ్రమలు పట్టుకోవద్దన్నారు. నీకు నాకు కూడా అలానే ఎవరైనా చెప్తుంటే నమ్మొద్దు. ఏసయ్య గొప్పవాడు, తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు. అబ్బా తండ్రి అని గొంతెత్తి పిలిచి హృదయంలో మనం విశ్వసిస్తే, నోటితో మనం ఒప్పుకోవాలండి. బిలీవ్ విత్ యువర్ మౌత్. నువ్వు నేను ఏదైతే మాట్లాడుతున్నావో వ్యర్థంగా ఇంటిలో అవన్నీ మాట్లాడడం కాదు. హృదయంలో దేవుడు నా రక్షకుడు అని విశ్వసించి నోటితో ఒప్పుకో, నోటితో ఒప్పుకో. ఇంత పెద్దగుంది నోరు, ఇంత గట్టిగుంది నోరు, భర్త మీద అట్లా తిరగబడతావు నోరు, పిల్లల మీద అట్లా కొడతావు నోరు. కరెక్ట్గా మాట్లాడితే లిటరల్లీ చచ్చిపోతారు పక్కింటోళ్ళు ఎనికింటోళ్ళు. ఆ నోరుని ఏం చేస్తున్నావు, ఎక్కడ పెడుతున్నావు? దేవుడి మహిమార్థమై వాడో నోరు దేవాదేవుడు చూపిస్తున్నాడు. చాలామందిది క్రిస్టియన్స్ అయినప్పటికీ కూడా ఇలాంటి ఘోరమైన బ్రతికితే దేవుడు బాధపడతాడు. మళ్ళీ పాత జీవితానికి వెళ్ళకు, రోత జీవితానికి వెళ్ళకు. దేవాదేవుడు నీకు నాకు అందరికీ చెప్తూ ఉన్నాడు. చచ్చిపోయేదాన్ని 2 సార్లు ఎక్కడో ఒక ప్లేస్ ఇంటర్వ్యూకి అని వెళ్ళాను. అప్పటికి నాకు తెలియదు గూగుల్లో ఎట్లా చెక్ చేస్తారు. ప్రియమైన దేవుడు బిడ్డ, నేను వెళ్ళింది ఒక వ్యభిచారపు మూకలో కానీ కూడా నాకు అర్థం కాలేదు. అప్పటికి ఒక బిడ్డను రక్షించడానికి ప్రయత్నం చేశాను, నా వల్ల అవ్వలేదు. నన్ను బయటపడేశాడు దేవుడు. కానీ ఆ బిడ్డను బయటికి తీసుకొచ్చే లోపే ఆల్మోస్ట్ ఆయన చూసేశాడు. ఎవరైతే ఆ పని చేస్తున్నారో వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అనుకున్నాను నేను. నాకు అప్పుడు అంత జ్ఞానం లేదు కదా, భయపడ్డాను. నేను చిన్నదాన్ని కదా, భయపడ్డాను. మళ్ళీ అదే హాస్టల్కి వచ్చాను, అదే జీవితాన్ని జీవిస్తున్నాను. ట్రూ కాలర్స్ అవన్నీ పడుతున్నాయి పోస్టులు, అవి ఇవి జాబ్స్ అని. ఇప్పుడు వెతికేటప్పుడు భయం వేస్తుంది జాబ్ చేద్దామంటే. 2 సార్లు అలా అయింది కదా, ఇక 3వసారి కూడా భయం పట్టుకుంది. సరే అని ఇంక అప్పటికి కూడా ట్రై చేశాను. 42వ ఇంటర్వ్యూ 39వ ఇంటర్వ్యూ నేను పాల్గొనింది. 39వ ఇంటర్వ్యూ అనుకుంటాండి. అప్పుడు దేవుడి కృప వల్ల, దేవుడి భిక్ష వల్ల ఆ బ్రతికిచ్చాడు కాబట్టి అప్పుడు వచ్చిందండి జాబ్. వచ్చిన తర్వాత కూడా దేవుడు వదిలిపెట్టలే. అప్పటికి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ జాబ్లో కూడా ఏమో అమ్మ నాకు తెలియదు, దేవాదేవుడు ఎందుకు ఇన్స్పైర్ చేస్తున్నాడు ఈ విషయాలు చెప్పమని మీకు తెలవాలి. ఎవరేం బాధలు పడుతున్నారు మరి ఆఫీస్లలో నాకు తెలియదు తల్లి, అది నీకే పరిశుద్ధాత్మ దేవుడికే తెలియదు, నాకే తెలిస్తే తెలియదు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆఫీస్లో ఎవరో ఏ ఒక్క అమ్మాయినైనా హెరాస్ చేస్తారు, ఎవరో ఒకరు, అందరు కాదు. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో చాలామందికి చూస్తూ ఉన్నాం ఈ మధ్య. నాకు తెలియలేదు, నాకు పెళ్ళైన తర్వాత మా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమైంది. ఓహో ఇట్లుంటుందా. అందుకే దేవుడు నాకు కరెక్ట్గా, నేను 6 నెలలు కూడా చేయలేదండి జాబు. 6 నెలలు కూడా చేశానో లేదో తెలియదు. నా వల్ల అయితే లేదు, డిప్రెషన్ ఎక్కువైపోతుంది, ఆ కోడింగ్ వస్తలేదు. అమ్మ నా వల్ల అయితే లేదు, నాకు పిచ్చిగా అవుతుంది మమ్మీ అనగానే, మా అమ్మ ఉండు ఏం కాదు జాబ్ చేయనింది. మా అన్న ఏం కాదు చేయి జాబ్, అట్లే ఫస్ట్ కదా అట్లనే ఉంటుంది అన్నారు. మా అక్క మాత్రం రెస్పాండ్ అయింది. మా అక్క మాత్రం ఏడ్చింది. నేను ఏడుస్తుంటే వామ్మో ఈ పిచ్చిదా ఏమైనా వేసుకుంటుందో ఏమో అని మా అమ్మకి ఫోన్ చేసి మా అమ్మని తిట్టిందంట బూతులు. మా అక్కకు బూతులు రావు కానీ బూతులు తిట్టింది. జమ్మపూర్లో బాగా బూతులు మాట్లాడతారట కదా. తిట్టి మరి నువ్వు దాన్ని తీసుకొస్తావా లేదా నేను తీసుకుని రానా అంటే అక్కకి పెళ్ళైంది అప్పటికి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మా అక్క దేవదూతే ఆ టైంలో నాకైతే. ఎందుకంటే ఆమె ఒకవేళ ఓకే తీసుకురాకపోతే నేను ఆల్రెడీ అక్కడ మేబీ ఈవిల్తో పొజెస్ అయి ఉన్నాను కాబట్టి చచ్చిపోయేదాన్ని. ఇక్కడ దాకా వచ్చేదాన్ని కాదు, నా బ్రతికి ఎప్పుడో నశించిపోయేది. దేవుడికి మహిమకరుని కాక ఇక్కడ దాకా దేవుడు తీసుకొచ్చాడు.
ఈ పిచ్చిదాన్ని ఎవ్వరికి ఉపయోగం లేదు, చిల్లి గవ్వ ఉపయోగం లేదు. నేను రాసిస్తా, నేను వంట చక్కగా రాదు, తిండి పెట్టడం కరెక్ట్గా రాదు, భర్తను ఎట్లా చూసుకోవడం రాదు, పిల్లల్ని కనలేదు, అత్తమామని ఇంకెట్లా చూసుకోవాలో తెలియదు, కుటుంబ సభ్యుని ఎట్లా ఇంకా ఆలించాలో తెలియదు, ఒకరు అవసరంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడలేదు. కానీ దేవుడి ఆత్మ మాత్రమే ఇది చేస్తుంది. ఆమె నాలుగా ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనందరిలో బలహీనతలు ఉంటాయి. అయితే ఆడేం చేస్తాడంటే సాతానుగాడు బలహీనతన్ని ఎత్తిపట్టి చూపిస్తాడు. ఇదిగో ఇది నువ్వు, ఇదిగో ఇది నీ పరిస్థితి, ఇదిగో ఇది నువ్వు. వాళ్ళు అన్నారుగా నిన్ను, అది నెమరు వేసుకుంటున్నావా ఏంటి? ఆ మాటలను నెమరు వేసుకుంటున్నావా ఏంటి? డిలీట్ చేయమంటున్నాడు దేవుడు. Alt+Ctrl+Shift+Delete. ఆమేన్ హల్లెలూయా. యేసు నామములో ప్రతిది కొట్టివేయబడిన గాక నాయనా. ఆమేన్ హల్లెలూయా. ప్రతి హృదయంలో ఉన్న అంతరంగంలో ఉన్న గాయాలు యేసు నామములో వెడలగొట్టబడిన గాక తండ్రి. ఆమేన్ హల్లెలూయా. నీ వాక్కు స్వస్థత ఇచ్చును గాక తండ్రి యేసు నామములో. ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనందరికీ దేవదేవుడు చెప్తున్నాడు, ఏం ఆలోచిస్తున్నావు? హృదయ అంతరంగంలో యుద్ధము జరుగుతుంది. ఆ యుద్ధానికి వాక్కు కావాలి, ఆ యుద్ధానికి ఖడ్గము కావాలి, ఆ యుద్ధానికి షీల్డ్ కవచాన్ని ధరించాలి. హోలీనెస్, పవిత్రత, కన్ఫెషన్స్కి వెళ్ళాలి రెగ్యులర్గా. దేవాదేవుడు చెప్తున్నాడు, ప్రియమైన దేవుడు బిడ్డలారా. కాబట్టి ఒకటి అర్థం చేసుకుందాము, మనల్ని ఎవరో ఏలుతున్నారు. అసలు ఎలా జరుగుతుంది ఇది? ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇది తెలుసుకుందాం ఒక 5 నిమిషాలే. అదేంటంటే యాక్చువల్ నేను ప్రిపేర్ అయింది వేరు, బట్ పరిశుద్ధాత్మ దేవుడు ఇదే చెప్పమంటున్నాడు. బాడీ, సోల్ అండ్ స్పిరిట్. బాడీ, సోల్ అండ్ స్పిరిట్. బాడీ అంటే శరీరం, బాడీ అంటే శరీరం. ఇప్పుడు వాక్యాల్లోకి వెళ్దాం. చూడండి, దేవుడు ఇది ఎందుకో చదవమంటున్నాడమ్మా. ఒకసారి ఇది వాక్యం చదువుతాను. హెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 17వ వచనం. నీవు నేను అందగాడనని గర్వించితివి, నీవు నేను అందగాడనని గర్వించితివి, నీ కీర్తి వలన నీకు తల తిరిగెను, నీ విజ్ఞానం అంతరించెను, కావున నేను నిన్ను నేల మీద పడత్రోసి తిని, ఇతర జాతులు నీ నుండి గుణపాఠము నేర్చుకున్నట్లు చేసి తిని. ఆమేన్ హల్లెలూయా. ఎవరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు? లూసిఫర్ గురించి మాట్లాడుతున్నాడు. అందగాడనని, తెలివిలో విజ్ఞానం ఉందని, ఇంకేదో నాకు తెలుసని మనం అనుకుంటున్నామేమో. ఏం తెలియదు, జీరో, వితౌట్ అవర్ హీరో. ఏసై లేకపోతే నీ బ్రతుకి నా బ్రతుకి ఆ యొక్క తులుస్తారు చూడండి, ఆ తక్కడ పెట్టి చారా వేసినా కూడా మనం తూగము, 0 కాయిన్ వేసినా కూడా తూగము. ఉంటే ఒకవేళ ఆ యొక్క కాగితం వేస్తారు చూడండి, కాగితం మీద బంగారం 100 తులాలని రాసినా కూడా తూగం. అంటే మన బ్రతుకులు ఎలాంటివో అర్థమవుతుందా? దేవుడు నీకు నాకు ఒక అధికారం ఇవ్వగానే, నీకు నాకు ఏదైనా పోస్ట్ ఇవ్వగానే, నీకు నాకు జాబ్ ఇవ్వగానే, నీకు నాకు బిజినెస్ ఇవ్వగానే, నీకు నాకు తినడానికి అన్నిటిని ఇవ్వగానే, బెడ్, ఫుడ్ అన్నీ ఇవ్వగానే ఓ నేను సంపాదించేసుకుంటున్నాను అనుకుంటున్నావా ఏంది? చిట్టికేస్తే వాళ్ళు వీళ్ళవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. ఆమేన్ హల్లెలూయా. దీనాత్మను దేవుడు లేవనెత్తుతాడంట. ఆమేన్ హల్లెలూయా. రాజులను క్రింద తోసేస్తాడట. ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, గర్వించకూడదు ఎందులో అయినా సరే. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ సమయంలో దేవాదేవుడు మనకి ఒక వాక్యం చూపిస్తున్నాడు. అదేంటంటే 2 కొరింథీలు 4:16. 2 కొరింథీలు 4:16 ఒకసారి తీయండి. ఇందువలననే మేము ఎన్నడను నిరుత్సాహపడము. దేని వలననే? ఇది దేవుడు చేసిన కార్యం. నీ నా జీవితంలో మనం చేసుకుంది కాదు, మనము సంపాదించుకున్నది కాదు. మంచిగా బాగున్నామంటే, నెగిటివ్గా ఏమన్నా ఉంది, నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి, అమ్మో శోధన వస్తుంది, అమ్మో నాకేంది ఇట్లా అయిపోతుంది అని మనం ఒకవేళ నెగిటివ్ మాట్లాడుతున్నామంటే అది మన ఆలోచనలు. దేవుడు అలాంటి ఆలోచనలు ఇవ్వడు. చచ్చిపోయాడు దేవుడు, సంపేయాలని దేవుడు. ప్రేమించు, ప్రార్థించు, సమస్తము నీకు సాధ్యమే, నేనున్నాను కాబట్టి నీలో అని దేవుడు చెప్తాడమ్మా. అందుకే దేవుడు అంటున్నాడు, విశ్వాసముతో జీవించుట ఎలాగో ఆ దేవదేవుడు మనకు చెప్తున్నాడు. ఎందువలననే, మనం ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే, ఎందువలననే మేము ఎన్నడూ నిరుత్సాహపడము. ఎందుకు? నిరుత్సాహం దెయ్యం ఇస్తుంది, దేవుడివ్వడు. ఇక అయిపోయింది నీ పని అంటాడు. నిరుత్సాహపడకు. మేము భౌతికముగా క్షీణించుచున్నను, నోటిట్, మేము భౌతికముగా క్షీణించుచున్నను ఆధ్యాత్మికముగా దినదినము నూతనత్వము పొందుచున్నాము. ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడెప్పుడండి మనం నూతనంగా జీవించేది? మనందరికీ తెలుసు ప్రియమైన దేవుడు బిడ్డలారా, పరిశుద్ధమైన గ్రంథంలో మనకి 2 కొరింథీ 5:17 అనుకుంటానండి, అక్కడ ఉంటుంది కదా వాక్యము. ఏమనుంటుంది? ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఆమేన్ హల్లెలూయా. పాత జీవితము గతించినది, కొత్త జీవితం ప్రారంభమైనది. ఆమేన్ హల్లెలూయా.
క్రీస్తునందు ఉండాలి నువ్వు నేను. ఈరోజు ఉన్నామా? ఈరోజు వాక్యంలో ఉన్నామా? ఈరోజు వాక్యం చదివామా? ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయం అడిగామా? అయితే గుర్తుపడదాం, మనం ఆత్మచేత నడిపింపబడుతున్నాం కాబట్టి నూతనత్వం పొందుకున్నాం. ఆమేన్, హల్లెలూయా. కానీ భౌతికముగా క్షీణించుచున్నాము. అవును, ఉంటుంది, రోగం ఉంటుంది, బాధ ఉంటుంది, శ్రమలు ఉంటాయి. భౌతికంగా ఎవరు కొట్టినట్టే ఉంటుంది, ఒళ్ళంతా నైట్ నిద్రపోనట్టే ఉంటుంది, సాతానుగాడు వచ్చి పక్కనే అనుకున్నట్టు ఉంటుంది. ఇందాక బిడ్డ చెప్తుందిగా, ఎస్ ఉన్నప్పటికీ కూడా వాక్యం చదువుతున్నాము కాబట్టి ఆత్మలో మనం దినదినము నూతనత్వమును పొందుచున్నాం. ఆమేన్, హల్లెలూయా. దీన్ని బట్టి మనం ఆనందించాలి. 17, మేము అనుభవించిన ఈ చిన్న తాత్కాలిక కష్టము ఆ కష్టము కంటే ఎంతయో అధికమైన నిత్య మహిమను మాకు సమకూర్చును. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నీకు నాకు నిజంగా యేసయ్య అంటే ప్రేమ ఉంటే, నీకు నాకు నిజమైన దేవుడి మీద నమ్మకం ఉంటే, ఆ దేవుడు యేసయ్య అనే నమ్మకం ఉంటే, దీన్నే మనం పట్టుకుంటే, దీన్నే మనం ప్రకటిస్తే, నోరు మూసుకోకుండా, సైలెంట్గా ఉండకుండా, పిచ్చి పిచ్చి మాటలకు నోరు తెరవకుండా, మంచి మంచి పరిశుద్ధమైన మాటలకు నోరు తెరుస్తూ, ఎప్పుడైతే క్రీస్తుకి సాక్షులుగా దిగంతముల వరకు మనం జీవిస్తామో, దేవుడు అంటున్నాడు, ఈ కష్టము ఎంతయో అధికము, కానీ ఇప్పుడు పడుతున్న కష్టం చాలా అధికంగా అనిపిస్తుందా? అయినప్పటికీ పర్లే, రాబోతున్న మహిమతో మనం పోల్చుకుంటే చాలా చిన్నది ఆ కష్టము. ఆమేన్, హల్లెలూయా. అధికమైన మహిమ అంటే దేవుడు మనకిచ్చే రాజ్యం, పరలోక రాజ్యం గురించి కాదు. ఇప్పుడు ఈ యొక్క బాధ, ఈ యొక్క వేదన, ఈ యొక్క శ్రమ తట్టుకున్న తర్వాత దేవుడు ఒక గ్రేస్ ఇస్తాడు, కృప ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దాని పేరే పరిశుద్ధాత్మ వరము, లేదంటే పరిశుద్ధాత్మ ఫలం. ఆత్మతో నింపబడం ఇంకా ఎక్కువ అవుతుంది, పరిశుద్ధాత్మ ఫలమైన ప్రేమతో ఇంకా ఎక్కువగా నింపబడతాము. ఎలా నడవాలో నేర్చుకుంటాం, కింద పడ్డడికి మళ్ళా లేచి నిలబడతాము. గొర్రె పిల్లవలే ఆ దేవాదేవుడు మనల్ని అందరినీ నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మన గొర్రెల కాపరి. కానీ దేవుడి స్వరాన్ని మనం వినగలుగుతున్నామా? సాతాను యొక్క స్వరాన్ని మనం వినగలుగుతున్నామా? సింపుల్ అండి, ఏం లేదు. బాడీ అంటే శరీరం, అవునా? ఎస్. ఇందులో బాడీ అంటే శరీరం అంటే ఏంటంటే శారీరక ఆనందం, శారీరక ఆలోచనలు, జాబ్, బిజినెస్, కుటుంబాలు, లేదంటే ఈ యొక్క వరల్డ్, ఈ యొక్క లోకపరంగా మాత్రమే ఆలోచించడం అనేది భౌతికపరమైనది. ఇది బాడీలీ, శరీరానికి సంబంధించిన విషయాలు. సోల్ అనేది ఒకటి ఉంటుంది. సోల్ అంటే ఏంటంటే, సరే బాడీ అంటే కరెక్ట్ చెప్తాను. ఎస్, ఏంటి ప్రభా? ఎస్, ఎముకలు. బాడీ శరీరం అంటే ఎముకలు, రక్తము, అవునా? అందులో ఏముంటాయి? ఎముకలు ఉంటాయి, రక్తం ఉంటాయి, కండరాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఇట్స్ మేడప్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఇవన్నీ కలిసి ఉంటే అది శరీరం. ఇప్పుడు ఈ శరీరంలో ఒకటి ఉంది, అదేంటంటే సోల్. వినాలి, ఇంకొకటి కూడా ఉంది, స్పిరిట్ అని. సోల్ స్పిరిట్కి మధ్య తారతమ్యం మనం తెలుసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది మనం దేని చేత నడిపింపబడుతున్నామని. పరిశుద్ధాత్మ చేతన, లేదంటే మన ఆలోచనలు, అంటే సాతాను గాడు వెళ్తుంటాడు అప్పుడప్పుడు, వాటి చేత మనం నడిపింపబడుతున్నామని అర్థమవుతే మనం ఎమ్మటే డిస్ట్రాక్ట్ అవ్వచ్చు. సాతానుగాడి యొక్క కుయుక్తుల నుంచి మనం ఎమ్మటే తప్పించుకొని యేసయ్య మార్గంలోకి వెళ్ళిపోవచ్చు. అలా అనమాట. సోల్ అంటే మైండ్. మైండ్ అంటే మనస్సు, కరెక్ట్గా చెప్తే తెలుగులో మనస్సు, లేదంటే మన బ్రెయిన్ నుంచి వచ్చే ఆలోచనలు, మన మనస్సు నుంచి వచ్చే ఆలోచనలు, మన బ్రెయిన్ చెప్పగానే మొత్తం ఆ యొక్క నరనరాలకి వెళ్ళి అన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి ఉందండి, కుడి చెయ్యి ఉంది, నేను కుడి చెయ్యి ఎత్తాను, ఎత్తి ప్రార్థన చేస్తున్నాను. ఎవరు ఎత్తమన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తమన్నాడు, ఎత్తి ప్రార్థన చేశాను. పరిశుద్ధాత్మ ఎక్కడ చెప్తున్నాడు? బ్రెయిన్లో మైండ్లో చెప్తలే. పరిశుద్ధాత్మ దేవుడు బ్రెయిన్లో ఉండడు, మైండ్లో ఉండడు, స్పిరిట్లో ఉంటాడు, ఆత్మలో ఉంటాడు. ఆత్మ అంటే మూడవది. సోల్ అంటే మనస్సు, మన ఆలోచనలకి, మన మానవ జీవితానికి సంబంధించింది మనస్సు, మైండ్. ఓకేనా? మైండ్, మనస్సు అంటారు దీన్ని. కానీ మూడోది ఏంటంటే స్పిరిట్, ఆత్మ. ఆత్మ చేత నడిపింపబడితే బియాండ్ ఉంటుంది. ఎట్లా అంటే, ఇక్కడ బాడీ చెప్పేది నవ్వు, ఇదిగో బాడీ ఏమంటుందంటే సుఖంగా నిద్రపో, ఏం కాదు, ఈరోజు ప్రార్థన వద్దులే అని అంటుంది. దాంతోపాటు ఈ బ్రెయిన్ లీడ్ చేస్తుంది దాన్ని, ఏమని? పడుకో 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 అంటుంది. కానీ ఆత్మ ఏం చేస్తుంది అంటే లేచి ప్రార్థన చేయంటది. కరెక్ట్గా చెప్పాలంటే ఆత్మ ఎంత శక్తివంతమైందంటే అండి, మన బాడీ, మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఎమోషన్స్, కరెక్ట్గా చెప్పాలంటే మైండ్, మనస్సు అంటే ఎమోషన్స్ అండి, ఫీలింగ్స్. అంటే ఇప్పుడు నిద్రపోవాలి, ఇప్పుడు తినాలి, ఇప్పుడు తాగాలి, ఇప్పుడు ఈ డిసిజన్ తీసుకోవాలి, ఇప్పుడు అది చేయాలి, ఇప్పుడు ఇది చేయాలి అని మానవ లోకానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ చూశారు. అది మనస్సు, మానవుడి మనస్సు, మైండ్, బ్రెయిన్ చెప్పే మాటలు అవన్నీ. కానీ దీనికి
దానికంటే బియాండ్ ఒకటి ఉంటుంది, దాని పేరు ఏంటంటే ఆత్మ. ఆ ఆత్మలో రెండు ఉన్నాయి మళ్ళీ, దేవుడి ఆత్మ, దెయ్యం ఆత్మ. ఈ దెయ్యమాత్మ ఏం చేస్తుందంటే వచ్చి మన మనస్సులో కూర్చుంటుంది. అంటే తినకు, అంటే దేవుడి యొక్క వాక్యాన్ని తినకు, దేవుడి యొక్క వాక్యాన్ని భోజనం చేయకు, దేవుడి యొక్క వాక్యాన్ని చదవకు, ప్రార్థన వద్దు, నిద్రపోతే నిద్రపో, లేదంటే లేచి కూర్చొని ఫోన్లు చూసుకో, ల్యాప్టాప్లు చూసుకో, 12 చేయి, నైట్ 1 చేయి, లేదంటే 2 చేయి, ఎందుకంటే రేపు పొద్దున 3 గంటలకి డివైన్ మర్సీ ప్రేయర్ ఉంటుందిగా, అప్పటి వరకు టైంపాస్ చేయి. ఎవరైనా అడిగితే 2 గంటల వరకు నాకు నిద్ర పట్టలేదని చెప్పు. అప్పటికి టైంపాస్ చేయి ఫోన్ పట్టుకొని. ఏం కాదు, నిద్ర వస్తుందిలే, మెల్లగా వస్తుంది, వచ్చినప్పుడు అనుకో. ఫోన్ పట్టుకుంటే నిద్ర ఎవరికి రాదు. లైట్ రేసెస్, ఆ యొక్క కాంతి కిరణాలు మన కండ్లకి అలా పడి ఉన్నాయి. గంట సేపు అవన్నీ షట్ డౌన్ చేసుకొని ఫోన్ మొత్తం పక్కకు పెట్టి బెడ్ దగ్గరికి వచ్చే ముందు గంట సేపటి వరకు కూడా ఫోన్ పట్టుకోవద్దు, స్క్రీన్ చూడొద్దు. అవన్నీ పక్కకు పెట్టేసి వచ్చి పడుకునేటప్పుడు వాక్యం చదువుకొని పడుకోవాలా, అప్పుడు పడుతుంది నిద్ర. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అంటే దెయ్యం చెప్తుంది చేస్తున్నాం మనం, నిద్ర వస్తుంది, ఆకలి అవుతుంది, ఇంకేమో అవుతుంది అంటే వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు నేను అనేది మామూలుగా అని చెప్తలేను. వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఇవన్నీ జరుగుతున్నాయేమో. ప్రేయర్ కాల్ టైం అవ్వగానే అన్ని సాకులు గుర్తొస్తున్నాయేమో. చూసుకో, ఆత్మచేత నడిపింపబడే వాళ్ళు ఎట్లా ఉంటారో తెలుసా అండి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, 1 కొరింథీ 2:12 ఒకసారి తీయండి. 1 కొరింథీ 2:12. మనము స్వీకరించినది ఈ లౌకిక మగు ఆత్మ కాదు. పెంతెకోస్తు పండగ అంటున్నాం కదా. ఏం ఆత్మని మనం స్వీకరించామమ్మా? పరిశుద్ధాత్మని మనం స్వీకరించాం. అయితే మనం ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు మన అందరినీ. ఈ ఆత్మ ఏం చేస్తున్నాడో చూడండి. ఇదిగో మనము స్వీకరించినది ఈ లౌకిక మగు ఆత్మ కాదు. అంటే ఈ లోకానికి సంబంధించిన ఆత్మ కాదది. దేవుడు మనకు వసగిన సమస్తమును తెలుసుకొనగలుగుటకై దేవునిచే పంపబడిన ఆత్మచే మనము స్వీకరించి ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం అందరం పొందుకున్న ఆత్మ, పరిశుద్ధాత్మ ఎవరు అంటే దేవుడు మనకు వసగిన ఆత్మ. అది సమస్తాన్ని వ్యక్తపరుస్తుంది, సమస్తాన్ని తెలియబరుస్తుంది. మానవ హృదయంలో ఏ ముందో కూడా బట్టబయలు చేస్తుంది, బయటికి తీసుకొస్తుంది. అంటే వేరేటో నేను తప్పని చెప్పదు, కానీ బయటికి తీసుకొచ్చి చెప్తుంది అంతే. ఇప్పుడు తప్పుడు విషయాలు ఏమైనా జరిగితే గ్రూప్లో చెప్తామా? లేదుగా, చెప్పకూడదు. అది పర్సనల్గా ఫోన్ చేసి చెప్పాలి పరిశుద్ధాత్మ ప్రేరణ ఉంటే. నార్మల్ విషయాలు ఓవరాల్గా చెప్పొచ్చు. అమ్మ ఎవరో కన్ఫెషన్కి వెళ్ళలేదు తల్లి, వెళ్ళండి అనేది అది మామూలు విషయం తల్లి. కానీ మామూలుగా వేరే నెగిటివ్ మాటలు ఏదైనా ఉంటే తప్పుగా అనుకోకుండా అమ్మ, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఎవరి గురించో. కానీ బాయ్ ఫ్రెండ్ ఎందుకు, చాట్ ఎందుకు చేస్తున్నావు? బాయ్ ఫ్రెండ్తో పనేంటి? నీ ఫ్రెండ్ దేవుడు లేడా? ఏసై లేడా? తల్లిదండ్రులు లేరా నీకు? కుటుంబ సభ్యులు లేరా నీకు? వాళ్ళు డిసిజన్ తీసుకోరా? 22, 23 ఏళ్ళు రాగానే నువ్వు పెద్దదాన్ని అనుకుంటున్నావా? పప్పులో కాలేస్తావు. జాగ్రత్త. బాధ పెట్టద్దు తల్లిదండ్రులని, ఎవ్వరం కూడా బాధ పెట్టద్దు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ మధ్య 10th, ఇంటరు, అయ్యో 8th క్లాస్ అట, 7th క్లాస్ అట, 9th క్లాస్ అట, ప్రేమలట. ఏందండి ఎక్కడ పోతున్నాయి మన బ్రతుకులు? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ చిన్న వయస్సు ఎక్కడా? ప్రేమ అనే పదం ఎక్కడా? అయ్యో, బైబిల్ చదువుతున్న మనము పిల్లలకి ఎడ్యుకేట్ చేయకపోతే వాళ్ళ బ్రతుకులు ఏమైపోతాయండి? కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవాదేవుడు అంటున్నాడు, స్పిరిట్ని అడుగు. శరీరం బాగుండాలి, అందంగా ఉండాలి నా బిడ్డ, తప్పు లేదు. అందంగా పుట్టాలి నా బిడ్డ, తప్పు లేదు. సోల్ ఉంది వాళ్ళకి, ఆత్మ అంటే ఈ యొక్క సోల్ అంటే మైండ్, మనస్సు ఉంది, ఫీలింగ్స్ ఉంటాయి, హంగ్రీ, ఆకలి ఉంటుంది, కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, లేదంటే ప్రేమ ఉంటుంది, అయ్యో వద్దు అనిపిస్తుంది, ఏదేదో అనిపిస్తాయండి ఫీలింగ్స్. శాంతి, అశాంతి, ఇవన్నీ ఫీలింగ్స్తో సమానం. కొట్టబుద్ధి అవుతుంది ఫీలింగ్స్. కానీ స్పిరిట్ మాత్రం వద్దంటుంది దాన్ని. అంటే ఆత్మ వద్దు, తప్పది, వద్దు చేయొద్దు. ప్రియమైన దేవుడు బిడ్డ, కోపం వచ్చినప్పుడు కాల్ చేసి తిట్టబుద్ధి అవుతుంది ఎవరినైనా. వద్దు, పరిశుద్ధాత్మని అడుగుతుంది, చెప్తున్నాను విను అంటాడు దేవుడు. ప్రియమైన దేవుడు బిడ్డరా, మనల్ని మనం కూడా హైలైట్ చేసుకోవడం అది దేవుడు చేస్తున్న ఆత్మ పని కాదు, సాతాను చేస్తున్న ఆత్మ, సాతానాత్మది. అంటే ప్రియమైన దేవుడు బిడ్డరా, ఈ స్పిరిట్లో బాడీ, సోల్ అండ్ స్పిరిట్ అనేది, ఆత్మ అనేది మధ్యలో ఉంటుంది. సోల్ అనేది దానికి చుట్టూరా ఉందనుకుందాం. ఇప్పుడు బాడీ అనేది కవచంగా మన చుట్టూరా ఉంది. కవచం అని కూడా కాదు, ఒక బాడీని మేకప్, ఒక బాడీ శరీరం ఒకటి అయితే కనబడుతుంది అందరికీ. మనలో ఉన్న, ఆత్మలో ఉన్న, ఆ యొక్క మనస్సులో ఉన్న ఆలోచనలు ఎవరికి తెలియదు. ఆ ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో అందరికీ తెలియదు. కానీ బయటికి బాహ్యంగా కనబడేది మాత్రం అందరికీ తెలుసు.
కానీ ఇక్కడ మనం ఒకటి గుర్తుపట్టాలి, ఇప్పుడు వాళ్ళకి కనబడుతుంది అందము, తెల్లగున్నావా నల్లగున్నావా ఇవి మాత్రమే. కానీ మన మనసులో ఎన్ని ఘోరమైన ఆలోచనలు ఎవ్వరికి తెలియదు. ఈ రోజుల్లో ఎందుకు భార్యాభర్తలు చాలామంది పెళ్లి చేసుకోకుండా 2-3 నెలలకే ఇడిపోతున్నారు? తప్పుగా అనుకోద్దు. లస్ట్, బాహ్యకరమైన ప్రేమ. లస్ట్, బాహ్యకరమైన ప్రేమ. అందంగా ఉంది, తెల్లగా ఉంది, హైట్గా ఉన్నాడు, రామ్ చరణ్ లాగా ఉన్నాడు, ఇంకో హీరోలాగా ఉన్నాడు, ఇంకో హీరోయిన్ లాగా ఈమె ఉంది. అమ్మ నాన్న హీరోయిన్ ఏం చేద్దాం మరి? అట్లనే పోనీ అలా పని. నువ్వు నేను డిసిజన్స్ తీసుకోవాల్సిన వాళ్ళం కాదు. దేవుడికి ఇచ్చావా నీ జీవితాన్ని, అర్పించేసావా, అయిపోయి మళ్ళా అటింత ఇటింత. ప్రభువా ఈయనతోటే పెళ్ళి కావాలి ప్రభువా, ఒప్పించు. ప్రార్థన, అది తప్పు ప్రార్థన నువ్వు చేసేది. నీ చిత్తం ఉంటే ప్రభువా కానీ. దాని తర్వాత అడక్క తింటావా? సారీ మన గ్రూప్లో ఒక బిడ్డ ఉంది, నేను పేరు చెప్పను కానీ ఆ బిడ్డ ఎంత భయంకరమైన సిచ్యువేషన్ గుండా వెళ్ళింది. పెళ్ళిళ్ళు అయ్యాయి, ఇద్దరు మోసం చేశారు, ఒకదాని తర్వాత ఒకటి. ఇట్లా అయిన తర్వాత విరక్తి పుట్టింది. తల్లి నిద్ర లేదు తల్లికి, తన తల్లికి 2 పిల్లలు ఉన్నారు. వామ్మో ఏంటి నా పిల్లల పరిస్థితి అనుకుంది ఆ తల్లి. భయపడింది, చచ్చిపోవాలా బ్రతకాలా ప్రభు అన్న సమయంలో ఆ బిడ్డల్ని ఆ దేవదేవుడి గ్రూప్కి పిలిచాడు. ఆమె నాడు ఆ దేవుడికి మహిమకరుడు కాక కానీ బిడ్డలకి పిలుపుందక్క అంటే ఆ బిడ్డ ధైర్యంగా పడుకుంది. ఆమె నాడు నిద్రపోక చాలా రోజులైందక్క మా అమ్మ అని ఆ బిడ్డ చెప్తున్న సాక్ష్యం విన్న తర్వాత నా గుండె కదిలిపోయిందండి. ఆమె నాడు ప్రియమైన దేవుడి బిడ్డల నిద్రలేని రాత్రులు చాలామంది తల్లిదండ్రులు గడుపుతున్నారు. ఎందుకు? సిటీకి పంపిస్తూ ఉన్నారు పిల్లల్ని. మంచిగా చదువుకుంటుందేమో, మంచిగా జాబ్ చేస్తుందేమో, మంచిగా ఉంటుందేమో అని నమ్మకంతో పంపిస్తున్నారు పిల్లల్ని తల్లిదండ్రులు. అలాంటి తల్లిదండ్రులకి మోసం చేస్తే తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టే నువ్వు నేను. మోసం చేయొద్దు మా ప్రియమైన దేవుడి బిడ్డారా. చిన్నగా ఉన్నప్పుడు నేను 7th క్లాసో 8th క్లాసో నా ఫ్రెండ్ అని ఒక అబ్బాయి ఉండే. అప్పట్లో ఫోన్ చేసి మాట్లాడాను నేను. అప్పట్లో ల్యాండ్ ఫోన్ ఉండేది, ఈ మొబైల్ ఫోన్స్ లేవు. ఫోన్ చేసి మాట్లాడితే మా అమ్మ అనింది, ఎవరితో నువ్వు మాట్లాడావని. ఇట్లా నా ఫ్రెండ్ అని చెప్పాను. ఒక్కసారి ఇల్లు పెట్టింది, రెండోసారి కూడా ఫ్రెండే అని చెప్పాను, ఇల్లు పెట్టింది. మూడోసారి కూడా ఫ్రెండ్ అది, పిచ్చి కొట్టుడు కొట్టింది మా అమ్మ. ఏం ఫ్రెండ్ నేను అమ్మాయిలతో మాట్లాడావు నువ్వు? యాక్చువల్ నాకు అందరూ అమ్మాయిలే ఉంది ఫ్రెండ్. ఆ అబ్బాయి ఒక్కడు మాత్రం అబ్బాయి ఉన్నాడు ఫ్రెండ్. చాలా ఇన్నోసెంట్, చాలా డీసెంట్. ప్రియమైన దేవుడు బిడ్డారా, దెయ్యం ఇట్లనే మనల్ని మోసం చేస్తాడు. ఇన్నోసెంట్ అండి, డీసెంట్ అండి. అయ్యో హీ డోంట్ నో ఎనీథింగ్ అండి ఎక్సెప్ట్ మీ అండి. నేను తప్పానికి ఎవరు లేరండి. అవునా? పరిశుద్ధాత్మని ఆత్మలో అడుగు, చూపిస్తాడు ఆయన జీవితాన్ని. ఎవరితో దేవుడు గట్టిగా మాట్లాడుతున్నాడు. డిసిజన్ నువ్వు తీసుకోవద్దు. తల్లిదండ్రులకి దేవుడికి విడిచిపెట్టు డిసిజన్ని. దాని తర్వాత ప్రాబ్లం అవుతుంది చూసుకో. దేవదేవుడికి చెప్తున్నాడు, ప్రాబ్లం అవుతుంది చూసుకో. మళ్ళీ ఒకసారి దేవుడు ఇంకా గట్టిగా మాట్లాడితే తట్టుకోలేమా. దయచేసి ప్రియమైన దేవుడు బిడ్డారా, కాబట్టి ముగిస్తున్నా అండి. బాడీ చేత, శరీరం చేత, ఈ ఆలోచన చేత మనం నడిపింపబడద్దు. టీ తాగాలనిపిస్తుంది, అప్పుడే బైబిల్ చదువుతున్నాం. టీ అక్కడ టైం పెట్టుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాల ప్యాకెట్కి వెళ్ళాలి, పాల ప్యాకెట్ తెచ్చుకోవాలి, టీ పెట్టాలి. ఆ 10-15 నిమిషాల్లో మనం వాక్యం ధ్యానించాలనుకో, 10-15 నిమిషాలు అక్కడికే అయిపోతుంది టీ తాగడానికి. అంటే ఇది టీ అనేది బాడీకి, శరీరానికి సంబంధించిన విషయం. అది దాన్ని ఆత్మ నడిపించదు. అది టీ ద్వారా నువ్వు నేను పరిశుద్ధాత్మను నడిపించలేవు మనలో. అదేవిధంగా ప్రియమైన దేవుడి బిడ్డారా, మన దేహం మీద పరిశుద్ధాత్మ దేవుడికి అధికారం ఉండాలి, దేవుడికి అధికారం ఉండాలి, తండ్రి దేవుడికి అధికారం ఉండాలి. అంతేగాని టీకి అధికారం ఉండొద్దు, తింటున్న తిండికి అధికారం ఉండొద్దు, తాగుతున్న సిగరెట్కి అధికారం ఉండొద్దు, లేదంటే ఈ తాగుతుంటారు కదా డ్రింకర్స్, వాటికి ఆల్కహాల్కి అధికారం ఉండొద్దు, థమ్స్అప్కి అధికారం ఉండొద్దు, తింటున్న చాక్లెట్స్కి అధికారం ఉండొద్దు, చాక్లెట్స్ లేకపోతే నేను బ్రతకను అనే అధికారం ఉండొద్దు. అది వ్యసనం అవుతుంది, అది విగ్రహారాధన అవుతుంది. అది ప్రియమైన దేవుడు బిడ్డరా, ప్రతి చిన్న వస్తువు కూడా, అది ఏ వస్తువు అయినా సరే ఈ లోకంలో సృష్టింపబడింది. అన్నిటి తర్వాత మనం సృష్టింపబడ్డాం, మనం అధికులం వాటన్నిటి మీద. ఇప్పుడు అవి చెప్తే మనం ఒబే చేయొద్దు, దేవుడు చెప్తే మనం ఒబే చేయాలి. దేవుడి బిడ్డల్లాగా, లూసిఫర్గా లాగా ప్రతి సాతాని యొక్క ఐటెం చూసి, చీరను చూసి పడిపోవడం, డ్రెస్సును చూసి పడిపోవడం, ఎవరో ఒకడు బాయ్ ఫ్రెండ్ అని చెప్పాడని మొబైల్ కొనిస్తే పడిపోవడం. ఎందుకు? దేనికి? ఏం చేసుకున్నావు? మొహానికి వేసుకుని కొట్టుకుంటావా? మొబైల్ జీవితాన్ని సంకనాకి తీస్తుంది. అది మంచిగా వాడితే మంచిగా ఉంటుంది బ్రతుకు. యాపిల్ ఫోన్ అయితే ఏంది, ల్యాప్టాప్ అయితే ఏంది, యాపిల్ మ్యాక్ బుక్ అయితే ఏంటి, తీసి పక్కబెడో. ఏం ఊహించి ఇస్తున్నాడో అర్థం చేసుకో. ప్రియమైన దేవుడు బిడ్డలారా, శారీరకమైన వాటికి లొంగిపోకూడదు. అది యుద్ధము, గుర్తుపెట్టుకోవాలి. అది యుద్ధం. అక్కడ మనకి
దాని మీద నా బిడ్డ గెలుస్తుందని దేవుడు ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు. యోబు విషయంలో దేవుడు ఏ విధంగా అయితే లూసిఫర్ గాడితో సాతాను గాడితో ఛాలెంజ్ చేశాడో అదేవిధంగా మన పట్ల మన దేవుడు మన మీద ప్రేమ ఎక్కువై నా బిడ్డ విశ్వాసంలో ఇన్ని రోజుల నుంచి నడుస్తుంది కదా అని ఛాలెంజ్ చేసినప్పుడు నేను పడిపోతే దేవుడు బాధపడతాడు. ఒక తల్లిగా బిడ్డ తప్పిపోతుంటే నువ్వెంత బాధపడతావు, నిట్టూర్పు విడుస్తావు. దేవుడు కూడా ప్రతి క్షణం బాధపడుతూ ఉంటాడు, గుండె మీద పొడుచుకుంటూ ఉంటుంది. ఆనాడు ఆయన ఎవరో పోయి వెళ్ళి పొడవడం కాదు, ఇప్పుడు మనం పొడుస్తున్నాం యేసయ్య గాయాలు, మళ్ళా నొప్పి నొప్పి నొప్పి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, సోల్ మనస్సు మాట కూడా వినకు. బాడీని ఈ దేహాన్ని నడిపించేది ఎక్కువగా మనస్సే. చాలామంది ఈ ప్రపంచంలో అన్యులైనా ఇంకెవరైనా తీసుకొని అందరినీ మనస్సు ఏం చెప్తుందంటే ఇట్స్ అ సీట్ ఆఫ్ థాట్స్ అంటారు. అంటే నీ యొక్క ఆలోచనల్ని నడిపిస్తూ ఉంటుంది. నీ ఆలోచన నీ జీవితాన్ని నడిపించకూడదు. కరెక్ట్గా చెప్తే దీన్ని ఏమంటారంటే, కరెక్ట్గా చెప్తే మన ఫాదర్ గారు జోసెఫ్ రెడ్డి గారు ఫాదర్ చెప్పే ఒక వర్డ్ నాకు ఇష్టం, ఇంటలెక్ట్. డోంట్ యూజ్ యువర్ ఇంటలెక్ట్ అంటారు ఫాదర్. అంటే నేను ఏంటా అనుకున్నాను అంటే మానవ మానవుడి ఎమోషన్స్, మానవుడి యొక్క భావాలు, ఆ హావభావాలట మానవుడిని మైమరిపించేస్తాయి, మోసం చేసేస్తాయి అవి. కానీ ఈ బాడీ, ఈ సోల్, ఈ రెండు కూడా మన మంచికే ఉపయోగించుకోవాలి. కానీ చాయిస్ మాత్రం పరిశుద్ధాత్మకి ఎదురుపెట్టాలి. అంటే స్పిరిట్కి విడిచిపెట్టాలి, పరిశుద్ధాత్మ దేవుడికి విడిచిపెట్టాలి. ప్రభువా వాళ్ళని కొట్టబుద్ధి అవుతుంది, కొట్టమంటావా? లేదు, వద్దంటాడు. ఇదిగో నేను స్లీవ మీద ఇలా దెబ్బలు తిన్నాను, నువ్వు తినాల్సిన అవసరం లేదు, కానీ క్షమించి విడిచిపెట్టు అంటాడు దేవుడు. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. కొత్త నిబంధన చెప్తూ ఉంది, ప్రతి కీడుని మేలు చేత జయించు ఆమెను. హల్లెలూయా. కీడును కీడు చేత కాకుండా కీడుని మేలు చేత జయించు ఆమెను. హల్లెలూయా. వాళ్ళే క్రైస్తవులు, వాళ్ళే యేసయ్య మార్గంలో ఉన్నవారు, వాళ్ళే దేవుడి ఆత్మ చేత నడిపింపబడుతున్న బిడ్డలు అని మనకి రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 14వ వచనం చెప్తుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనల్ని ఈ రోజున ఏలుతుంది మన మనస్సా, దేహాన్ని ఏలుతుంది, శరీరాన్ని నడిపిస్తుంది, లేదంటే పరిశుద్ధాత్మదేవుడా 99.99% ఆ యొక్క మనస్సు నడిపిస్తూ ఉంటుందండి. పర్లేదు, ఏం కాదులే, ఇది ఒక్కసారికి పర్లేదులే, దేవుడు అర్థం చేసుకుంటాలే, పర్లేదులే, ఏదో ఒకటి ఉందిగా అర్థం. అంటే ఆ యొక్క అడ్డం ప్రార్థనకి, వాక్యానికి మాత్రమే వస్తాయండి అడ్డులు. దివ్యమైన బలిపూజ వెళ్ళడానికి మాత్రమే అడ్డంకులు వస్తాయండి. మనం చేసే బిజినెస్, మనం చేసే జాబ్లు, మనం చేసే ఏ పనికి కూడా ఏది అడ్డం రాదు. కానీ మంచి కార్యాలకి మాత్రమే, పరిశుద్ధమైన కార్యాలకి మాత్రమే, దేవుడి కార్యాలకి మాత్రమే ఇవన్నీ అడ్డం వస్తుంటాయి. ఏంటవి? ఈ లోకంలో ఉన్న వస్తువులు. అందుకే దేవుడు అన్నాడు, మొట్టమొదటి స్థానాన్ని నాకు ఇవ్వాలంటే చుక్కలు కనబడతాయి. దేవుడికి ఇవ్వాలంటే ఏది మామూలు విషయం అనుకుంటున్నాం మనం? మొట్టమొదటి ఆజ్ఞ ఫాలో అవ్వడం, దేవుని ప్రేమించడం తర్వాతే ఇంకెవరినైనా మనం ప్రేమించగలుగుతాం. అలాంటి మనసు మనకు వస్తుంది. అంటే దేవుని కూడా మనం ప్రేమించట్లేము. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో మనం దేవుని ప్రేమించట్లేము. ఇంక్లూడింగ్ మీ, నాతో సహా. ఒక చిన్న టీ కప్పు, ఆ చిన్న టీ ఇస్తే పడిపోతాం, ఫ్లాట్. అక్కడ వద్దంటాడు దేవుడు ఫ్లాట్. ఉపవాసం ఉంటాం ఆ రోజు. మళ్ళీ అంటే ఉపవాసం ఉన్నవాళ్ళు, టీ తాగేవాళ్ళు, అదంటే వేరండి. అది మామూలుగా చెప్తున్నాను నేను. బయటికి వెళ్ళినప్పుడు తినే విషయంలో, తాగే విషయంలో, ఇంకేదైనా విషయంలో ఉపవాసం ఎగ్జాంపుల్ తీసుకున్నాను అంతే. అన్ని విషయాల్లో పర్లేదు సెల్ఫ్ ఎక్స్క్యూజింగ్ ఇజ్ ఏమంటారు అది డిస్ట్రక్షన్. మనల్ని వాడంతటిగా వాడు నాశనం చేయడాడు. ఎవడు? దొంగోడు. దొంగిలించుటకు, హత్య చేయడానికి వస్తాడు చూడు, మొత్తం సర్వనాశనం చేసేంతవరకు కూడా నాకు ఏమీ తెలియకుండా మన ఒంటికి కూడా అర్థం అవ్వదు. అది కేవలం పరిశుద్ధాత్మ దేవుడికి మాత్రమే అర్థమవుతుంటుంది. అందుకే అంటుంటాడు, ఎక్కడో మూల నుంచి వినబడుతుంది స్వరం. మన వాయిస్ సెకండ్ వినబడుతుంది, థర్డ్ వాయిస్ సాతాను గాడి వినబడుతుంది, ఫోర్త్ వాయిస్ దేవుడిది వినబడుతుంది. వద్దు తల్లి. దేవుడు కాదు చెప్పేది. దేవుడికి నేనంటే ఇష్టమే, నాకు ఇష్టమైనదే దేవుడికి ఇష్టం. నాకు ఇష్టమైనదే చెప్తాడు దేవుడు. నాకు ఇష్టమైన కోడలే తీసుకొస్తాడు దేవుడు. నాకు ఇష్టమైన కట్నమే కావాలా, నాకు ఎంత కట్నం కావాలో అంత కట్నం తీసుకొచ్చేటామని నా కోడలు అవుతుంది. ఎంత కట్నం కావాలో అంత అయ్యో, భూకంపం వస్తే ఇక్కడ పోతాయేమో నా కట్నాలు. ప్రియమైన దేవుడు బిడ్డలు, ముగించుకుందాం. ప్రభువా, బాడీ యాజ్ అ టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నీ ఆలయం ప్రభువా మా దేహాలు.
కేవలం నీ ఆత్మని అలో చేస్తే మేము దాన్ని ఫ్రీడమ్గా అలా మేము విడిచిపెడితే వాక్యం చదవడం ద్వారా ప్రార్థన చేయడం ద్వారా అలా నువ్వు మూవ్ అవుతూ ఉంటావు మా జీవితాలలో. ఎప్పుడైతే మేము సాతాను గాడి ఆత్మకి అలో చేస్తామో వాడు కంప్లీట్గా తీసుకొని మూల గుసబెడతాడు. ఏది అవ్వదు. బలహీనంగా ఉంటుంది శరీరం, బాధగా ఉంటుంది, ఎవరో కొట్టినట్టుంటుంది. ఏంటి ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు అనిపిస్తుంది, ఏంటి ఈ అనుమానపు ఆలోచనలు అనిపిస్తుంది, ఏంటి ఫోన్ చెక్ చేయలేదు కదా ఇంత ముందుకు నా భర్త ఫోన్ నేను ఎందుకు చెక్ చేస్తున్నా అనిపిస్తుంది. అయ్యో నా బిడ్డని ఎందుకు తెలియక ఇట్లా బాధ పెడుతున్నాను, ఎందుకు నాకు ఇక అనుమానం అనే పెనుభూతం పట్టుకుందని ఒకటే బాధపడుతున్నాం ప్రభు. వాళ్ళు కొంతమంది నాయన నీ ఆత్మతో మాకు ఇప్పటివరకు ఆహారాన్ని అందించావు. నువ్వు అనుకున్నది మొత్తము నువ్వు మాట్లాడి ఉన్నావు నేను విశ్వస్తున్నాను ప్రభు. అయా నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ మా మనస్సు, మా ప్రాణాత్మ, మా దేహాత్మ సమస్తము నీకు సమర్పిస్తూ, స్పిరిట్ ఇట్స్ అ స్పిరిచువల్ వరల్డ్ కాబట్టి ఇది మాకు ఏమీ అర్థం కాదు నాయన. చాలా లోతైన మర్మాలు ఉన్నాయి బైబిల్లో, నువ్వు చెప్తే అనేకం ఉన్నాయి ప్రభువా. ఈరోజే అర్థమైంది ప్రభువా. అయా బైబిల్ ముందు అసలు నాకు 0 కూడా రాలేదని ఈరోజు అర్థమైంది ప్రభువా. అలాంటి కృప నువ్వు నాకు ఇచ్చినందులకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, మా జీవితంలో ఎన్నో పాపాలు చేస్తాం, అవన్నిటిని వాక్యం ద్వారా నువ్వు కడిగివేసి మాకు పరిశుద్ధతను ఇచ్చి మేము ఈ యొక్క వాక్యం వినడం ద్వారా శుద్ధులమైతుంది అని విశ్వసిస్తూ, మేము అడిగిన ప్రతి ప్రార్థన విన్నపానికి సమస్తానికి నువ్వు సమాధానం ఆల్రెడీ ఇచ్చినావని, ఆ బిడ్డ 101 ఫీవర్తో బాధపడుతుండగా ఆ బిడ్డని కూడా ముట్టి తాకి ఆల్రెడీ స్వస్థపరిచినందులకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, అయా ప్రతి బిడ్డను పేరున ఆశీర్వదించమని. ఎవరో ప్రేయర్ రిక్వెస్ట్ ఎవరి దగ్గరనో ఉంది, పేరు ఎన్ లెటర్తో స్టార్ట్ అవుతుందని దేవదేవుడు చెప్తున్నాడు. ఆ బిడ్డని కూడా దేవదేవుడు ఆల్రెడీ స్వస్థపరిచాను దేవదేవుడు చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగాక. మీరు ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పకముందే దేవుడు స్వస్థపరిచాను చెప్పమని చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్ర మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ మా, ప్రైజ్ లార్డ్ అక్క. ఎవరైనా సాక్ష్యం చెప్పుకోవాలంటే చెప్పండి మా.